మీ రెండో మామ అన్నట అమ్మా నిన్ను వాడు అన్నంటే కాలుకొద్ది నిన్ను కొడుక చెయ్యికొద్ది కొట్టినంటే మామని కొడతావురా రారా అని ఒక్కసారి రే గుయ్యని అనిపించినప్పుడు బొంగురం గుయ్యి 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 అని కూడా నడియల్లో ఒక గుద్దు గుద్దిన వెళ్ళి అంతటి భీమసేన మాత్రం బొంగురం గుర్తున్నట్ట మళ్ళాడ ఎర్ర బండ కలిసి బండ మీద బండ పెట్టిండు ఎర్ర పొరియలు పడుతున్నాడు భీమసేనుడు బండ మీద బండ కాలుతంటే ధర్మరాజు అనుకున్నారు మా పెయిన తమ్ముడు భీమసేనుడు రాకపాయే ఇదేమి కలిమాయే తమ్ముడు అర్జున పొయ్యి చూసి రాపోరా మరి మన అన్నర ఇంకా మరి తమ్ముడు రాపాయ అన్నాడు నువ్వన్న పోరా అన్నాడు అన్నప్పుడు పాల్గొని అర్జునుడు బాణం పట్టుకొని తోటబెట్టి ఇక తడమ్మా చూడగాడికి రాగనమ్మా అట్లా అచ్చటోడు ఎవడమ్మా ఆయనే నా ఎర్ర మావ ఆయన పాల్గొని అర్జునుడు ఆయన కూడా నన్ను కాలుకుంటు తల్లి మా అవ్వందని మీకు ఎన్ని గుండెలు నేరా తప్పు నేరేం చూసిర్రా ఏరా వీర ఏం చూస్తున్నాడు గుయ్యి గుయ్యి అని ఒక్క గుద్దు గుద్దినా వాళ్ళే ఎల్లగలబడ్డాడు అర్జునుడు అంతా అర్జునుడే అర్జునుడు భీమసేనుడు ఎర్రగా బండి మీద పొరలాడతాడు ఒకరి మొక్క ఒకడు చూస్తాడు ఇదేంద్రో అలాగా తండ్రుడు ఎవడు అనుకుంటాను ఇక ధర్మరాజు అన్నాడు అరే తమ్ముడు నాకు కూడా మరి ఇద్దరన్నలు వేయండి ఇంకా రాకపోయా నువ్వు చూసి రా పోరా అయితే గంట కొట్టలు పట్టుకున్నాడు అమ్మా తోటగాడికి పట్టమున్నాడు తోటలు అడుగు పెట్టినప్పుడు ఆ పిల్లగాడు చూసిండు అవ్వా వాడబడే అట్లా వచ్చినాడు అయ్యో కొడుక గతడే నా మామ నీ సొంత తాత పాల్గొన నాకు నాలుగో వాడు నా కురుడు కొడక నా సంత దాదాన్ని సంత మామన్నా కాని వాడిని అన్నాడు అనే ఆయన కూడా మాట అనే కనుక అన్నాడు ఏమనుకున్నా గానీ సంత దాత ఎప్పటికీ కొట్టలేని వీళ్ళు అనుకుంటున్నారు అరే గుయ్యన్నా ఏం చూస్తున్నాడు ఒక గుయ్యి అనిపోయింది ఒక్క గుద్దు గుద్దింది వాళ్ళ పడి వాడ పెట్టింది ఇక ముగ్గురు తమ్ముడు వేయింది మరి ముగ్గురు తమ్ముడు పెయినోడు అటే పోతాడు మరి తమ్ముడు సాదేవ రాజా మరి ఈ కథ ఏది రాని అప్పటికైనా అడిగినోడు కాదు ఎవరు ధర్మరాజు అప్పుడే అప్పటికైనా అడిగినోడు కాదు సాదేవ రాజా మరి ముగ్గురు అన్నలు వేయిండు వాళ్ళు ఏం చేస్తారో పోయి చూసిరాపోరాదు సాదేవ రాజా అన్న సాదేవ రాజా సాదేవరాదు మమ్మల్ని ఎప్పుడమ్మా సాదేవరాదు కాజపిల్ల పట్టుకున్నాడు అరే కాజపిల్ల పట్టుకొని తాగి తప్పలేదు మా ఇంటి ఉప్పేలేదు విసురుకుంటమ్మా విసురుకుంటే కొడుకనడు అమ్మా ఇంకా టచ్చుతోడు ఎవడే అంటే తాతరు నువ్వు మాట అనకు కొడుక నా చిన్న మామ నీ చిన్న తాత సర్వము తెలిసిన వాడు సాదేవరాజు కొడుకు అతడేమన్నా అంటే ఏమనిలే బిడ్డ ఆయన కొట్టద్దు అన్నప్పుడు ఏ గుయ్యన అవుతున్నాడా మనడా గుయ్యన నిలుచుకొని ఈయన పంట వాళ్ళ పొట్టి అన్నాడట ఆ సినిమా మరి వాళ్ళ పొట్టి వాళ్ళ సాదేవరాజు వండుకున్నప్పుడు సప్పున బండ చల్లారిందమ్మా సాదేవరాజు వండుకున్నంత మళ్ళీ బండ చల్లారిపోయింది వీళ్ళు ముగ్గురు తాతలు ఎర్ర పోతాను ఏంద్ర పేరుడు అట్టే పోతాను తోళ్ళగా ఉండను మరి అంటే వంటకి వచ్చిందా వెళ్ళకపోతానని ఇక ధర్మరాజు అనగా ఇక తోటగాడికి బయలుదేనా రమ రమ రఘురాజదేవా రమ రమ తోటగడికి ధర్మరాజు తోటగడికి తోటల ధర్మరాజు అడుగు పెట్టిండమ్మా ధర్మరాజు తోటలు అడుగు పెట్టినప్పుడు అవ్వ గట్టచ్చి తోడెవ్వడే ఎవడే అన్నప్పుడు కొడుకో అంతటి మాట ఆయనను అనద్దు నాయన పచ్చటి పచ్చటి పురిని దొక్కి పాపం అనే నా పెద్ద మామ ధర్మరాజు నీకు పెద్దదాత ఉన్నాడు రా నా కొడుక ధర్మరాజుని మాట అంటే మనం పాపాన పోతాం నా పెద్ద మామ
నన్ను మాట అనలేదు ఆయన కురిసేగా కురిసి మీద కూర్చుంటాడు అన్నప్పుడే పిల్లగాడు జగతి భూపాలకరణ రా తాతని ఇక తాతకు కృషి వేసే తాత కుడి చేస్తే ధర్మరాలు కుర్చీలో కూర్చున్నప్పుడు తాతగాళ్ళు వస్తుందన్నట తాతగాళ్ళు వస్తుంది అంటే ధర్మరాజు అనుకుంటాడు నాకు ఇంత మర్యాద చేస్తాడు మా తమ్ములకు ఎంత మర్యాద చేసిండో నన్నెకంత మంచిగా పిలుచుకుతాను చూడాలి మా తమ్ముడు ఎంత మంచిగా పిలిచిండు అనుకుంటాను కానీ అప్పుడు ఎవరయ్యా వాళ్ళు ఎవరైనా పుట్టిన భీమసేనుడు కాబట్టి వాళ్ళు ఉన్న డమ్మడార ఉన్నది ఒక్క అగ్గి మిరిగిన పోయి డమ్మడార మీద పడి డమ్మడార అంటుకున్నదమ్మా అప్పుడు అరే ధర్మరాజు కూర్చున్న చోట అపశేఖరం జరిగద్ది అపశేఖరం జరిగిందో అని అప్పుడు అయ్యా కావాలి ఎవరు నాయన కాదు నీ తమ్ముడు వాళ్ళు నీకేం పాపం చేసిండు ఏ పాపం కోరుతుంది నా తల్లి మాత్రం అనగా లంగ దొంగవని కొట్టిన కాబట్టి వాళ్ళని మాత్రం హింస పెడతానా అయ్యా హింస పెడతాను కానీ అయ్యా నేను వాళ్ళ పక్కబడి పోయినమంట పిలుస్తున్నా వాళ్ళని తీసుకురా లేకపోతే నేను కూడా వాళ్ళ పొడి పడ్డంటే ఏ గుయ్యన్న వాళ్ళు ఎత్తే గుర్తాను కాబట్టి ఆ గుయ్యన్న పిలుచుకున్నప్పుడు ఆ వల మీద తిరిగే గుయ్యన్న చేతికి వచ్చిండు మూడు మన కుక్కలుగా దులుపుకుంటూ వచ్చినాడు అత్తనట్టు లేచి తాతలు తాతలు తమ్మ అన్న దగ్గరికి వస్తుంటే అప్పుడు ధర్మానందన చూసిండు తమ్ముడా సాదేవరాజా ధర్మరాజు కూర్చున్న కాడ అపశేఖరము జరిగింది తమ్ముడా ఇదేమి కలిమాయరా కలిమాయ చెప్పాలేవా తమ్ముడు తమ్ముడు ఆరకాలు కూడుతుంది ఇదేమి విచిత్రమరా పండవిధవాడుడేంది ఆ పిల్లవాడు నా కాళ్ళు వేసుకుడేంది తమ్ముడార కాలుడేంది తమ్ముడ ఇది ఏం చిత్రం అని గప్పుడు అడిగిందట అన్న తమ్ముడు మరి సాదేవరాదు అందుకే అన్నారన్నే తడితేనే గుడిసి చెప్తారు తాకుతూనే మొక్కుతారట తల తాగినా ఇంకా తలపోతలు అది కత్తన్నారే అన్న ఈ మాట నువ్వు ఎప్పుడు అడుగుతుంది ఎన్నడో చెప్పేవాడిని ఇవాళ నీ నోటికి వచ్చిందా ఎంత కానీ మన కొడుకు రంభరాజు లగ్గం ఒకడైంది నాగవిలి ఆగముందుకు మాయరంభ పాడబడా నారదుని మాట పట్టుకొని రంభ మాత్రం వాళ్ళ తండ్రితో పద్దు కట్టుకొని వచ్చి మన కొడుకును లగ్గం ఒకడైనాక మూవద్దుల లగ్గం నాగవిలి కాకముందుకు ఎత్తుకపోయింది ప్రతిభేమ ఏంటంటే మన కొడుకు రంపలరాజు ఆ రంభవు నొంగలేదు అయితే నా భార్యతో తొలి ప్రేమ నీతో మలి ప్రేమ అంటే ఆ మాట నమ్ముకొని తీసుకొచ్చి ఒక్కనాడు మొత్తం భార్య భర్తలు కలిపింది ఆ ఒక్కనాడు కాపురానికి భగవంతుడు సంతానం ఓడి కట్టిండు ఆ పిల్లగాడు ఎవరో కాదు మన కోడగన్న కొడుకు మన కొడుకు మన మనమడు జగదీ భూపలకరణ కాదు అన్నయ్యో కొడుకు రణసుకొండల్లో ఉన్నాడే మాయారమ్మ కళ్ళు మండిపోనే తమ్ముడు సాదేవరాజు నేను ఆ రోజు అడిగితే మన కొడలకు అంత కష్టం రాకప్పుడు కొడల వంక చూసి కొడల రూపవంతులు సత్యవంతురాలు అని నేను ఆనాడే అన్ననమ్మ రూపవంగ ఆనాడే అన్ననమ్మ నా కొడల మనవడా జగతి భూపాలకర్ణుడు ఎట్లున్నాడవ్వ రంపాల మహారాజు ఎంత ఉండడం నోటికెళ్ళి ఊసిపడ్డట్టున్నాడా నా కొడుకు అయ్యా నా మనవడు రంపాల రాజు నోటికెళ్ళి ఊసిపడ్డట్టు ఉండడు తలపూడు మూర్తాలు మనవడ రంపాల రాజు మీ అయ్యను తీసుకురావాల బిడ్డ మమ్మల్ని కొట్టినట్టు కాదు తాత మనవడా రంభ ఆటగట్టి ఆ రమ్మ ఆట కట్టించి మీ అయ్యని తీసుకురా తీసుకొస్తా కానీ నాకు ఇద్దరు మనసులు కావాలి ఇద్దరు మనసు ఎవరు కావాలి కడితా తెరతా అంటే భీమసేనుడు అర్జునుడు కావాలి వాళ్ళు ఆడుకోవాలి కొద్దిసేపు మరి మా తల్లి కోసం ఉంటున్నారు కాబట్టి సరే వాళ్ళిద్దరు ఏమన్నా ఆట ఆడుకోమని ఇద్దరు తమ్ములు మన ఆ పిల్లగానికి అప్ప రసకొండ ఏరుకోండి రసకొండల మాత్రం గిరిగిర గీసి ఈ ఆడ మొదలు పెడతాడు ఆడ జగతి భూపాలకరణ గాడే ఆడుతానని
గజం కట్టిండు ఎర్ర తాత తాళం కొడతాడు కర్ర తాతోలు కొడతాండే అన్నావు రనసకొండలు ఆట ఆడుతాండు రంబ మాయ రంబ ఆట వెంటకి వస్తకున్నదమ్మా ఆటగాడికి వచ్చి వాడు ఎవరన్నా ఆకిన ఆటవాడదని ఒకసారి అస్తం చూపిందట ముందర లేని మొండి మంత్రం ఆయే అస్తం చూపినప్పుడు అక్కడ ఆ మందిలో కూర్చున్నది ఎరిగినట్టుగా ఒకసారి మంత్రం ఊదింది వాళ్ళకు మంత్రం ఊదినప్పుడు ఇక దప్పేగుతలేదు మనవడా డోలేగుతలేదు తాళేగుతలేదు వీళ్ళత్తలేదు మరి ఏంటి కావచ్చు మనకి ఎవరో పుల్ల పెట్టింది పుల్ల పెట్టినంటే మంత్రం చేసినారు అందుకే అంటారు ఇటువంటి అడగాడ మాత్రం అందరూ మంచి వాళ్ళు ఉంటారు అందరూ చెడ్డ వాళ్ళు ఉంటారు మనకు మంత్రం చేసిరంటే మరి ఇంత మందిలో మాత్రం అందరూ నవ్వుతారు మరి ఆట ఆడుతుంటే అందరూ నవ్వుతారు కానీ ఇది ఒక్కదేమో 4 సూపులు చూస్తాంది అదే కావుతుంటారా అదే కావచ్చు మనకు పుల్ల పెట్టింది బండాల బయట పడుతుంది ఏమైనా గుయ్యన్న ఏం చూస్తాను అన్నాడు గుయ్యి గుయ్యి అన్నది ఒక గుట్టు గుడ్డిదేనావా నిన్ను నీదొకటా ఆమె ఒకటా ఏమవుతుంది రమ్మాయికేసి ఉడతలుకోపరి నీ పేరేం పేరు? నా పేరు దేవరంబ. శబాస్. నీకెందరు మొగలు? లేదు ఇంకా పెళ్లి కాలేదా? ఒక్కడే మొగలు. ఎవరు? కాలు మట్టే లేవు, మెడల మంగళసూత్రం లేదు, నీకు మొగలు ఎక్కడ ఎట్లా చేసుకున్నావు? అయితే ఉంచుకున్నాడు బిడ్డ. ఎవరు ఉంచుకున్నాడు? నన్నే. నువ్వు ఉంచుకున్నావు? ఎవరైనా ఎత్తుకొచ్చినావా? ఎవరైనా ఎత్తుకొచ్చినావా? ఎవరు ఎత్తుకరాగా చూసాడు కళ్ళు పోని. అలాంటి బుద్ధి లేదు. లేదు చెప్పు. ఏమన్నా పట్టుకొచ్చినావా? ఎవరు పట్టుకురా? చదువుకో జాగ్రత్త. ఎవరన్నా పట్టుకొచ్చినా కడతా చెప్పు. నేను భీమసేనుని, మజపూర్ తాలూకా ఢిల్లీ అస్తపురం.
పాండవుల వంశం మాది. నువ్వు చెప్పు నాన్నవాడు ఎప్పుడా ఏం లేదా నువ్వు ఇంత ఎత్తుకొచ్చినావు ఎవరు నువ్వు నేను అనలేదన్నా ఎత్తుకొచ్చినాక చూసిన కాళ్ళు అన్ని పోయి లంచమ్మా కొడుకు ఏయ్ రంపల మహారాజు ఎక్కడ దాచినావు చెప్పు. రంపల ఎక్కడ దాచినావు అంటున్నా ఏడబెట్టినావు ఏడు దాచినావు ఏడు దాచినావు ఏడబెట్టినావు ఏడు రంపల రాదు నా మెత్త కింద ఉన్నాడు తేపో మాడగాలి కండది మీద అవతారం మీద ఉన్నాడు ఆ పిల్లగాని పువ్వు తీసి బయట పెట్టింది నీ అస్తమాన కంటే ఆయన ఉన్నప్పుడు ఓపి మనిషిని చేయి గోరుగారి ఎటువంటి మన కొడుకు మా అయ్యా గోరుగారు అన్న భాష అన్న కాదు కానీ మా కొడుకు మా కళ్ళకు పడ్డాక దానికి మాత్రం మా పారాలి దాని అస్తమాల గంట 500 పొండ తీసింది ఆ పురుగు మీద బరబర మంట మన పిల్లగాడు ఆ రంపల రాజులేసి నిలబడ్డాడట మీ కొడుకు అప్పుడు చెప్తానా నాగవేలి చేస్తామా నాగవేలి చేస్తామంటారా అది కూర్చుంటా చింతపర్యతోటి మహిళలు తీసి చింతపర్యలతోటి మహిళ పోలు తీస్తాము ఈత బర్రెలతోటి లగ్గం చేస్తాము నాగవేలియో ఎర్ర కొడుకులు కలిసి చేస్తాము ఇలాంటి మరి ఇలాంటి వాళ్ళు ఊరుకుంటుండే ఉంటారు అని మంత్రం మారదని ఆయన ఉన్నప్పుడు అర్థమాల గడ్డ గాలవేటి పిల్లగాలి జగతి భూపాలకు బలరాజు కన్న కొడుకు దాని అస్తమాల కట్ట ఆయన పుల్ల కాలబెట్టిండ బాబా దీని మంత్రం మారదంటే పళ్ళు కూడా మీకాలే ఇంత కింకిరి కలిపిన ఒట్టపోయాలి ఇక దీని మంత్రం మారద్దని పిల్లగాడు జగతి భూపాల కర్ణ నోరు తెరువు లంచే ఉన్నారు పోతాను పాపగాని ఎవడన్నారు గొడవను గిట్టిరు నేను గివెని చేసుకున్నా ఇప్పుడు మహారాజు కొడతాడు మీ కొడుకు అయ్యా తీసుకొచ్చుకుంటా మళ్ళీ కొడుకు చేస్తుండే కొడుకు చేస్తుంటారు అయ్యానో చేసుకుంటారా కొడుకు చేసుకుంటారు ఇది ఇక పోతే నువ్వు కోరాలు తిరుగుతారు రమ్మాడగట్టి తండ్రి తీసుకొని గజపుడు మీ కొడుకు నీకు తీసుకొచ్చినప్పుడే గజపురి తాలు గట్టి చేస్తున్నప్పుడు పనసలు కొట్టి పందిరి ఎదురు నిమ్మలు కొట్టి నీళ్ళ మనవడా నువ్వు గింతవాణి అవుతామని అనుకోలేదురా అయ్యో నాయనకు నువ్వు తల్లికి మాత్రం అనగా నాగవెల్లి కాక కొడుక జగతి భూపలక ఉండదని కొడుకులాదమాడు తోట కనిమితోటి కళ్యాణం మనకు నాగ వెళ్ళవుతున్నదమ్మా వక్ర వరుస మధ్యాహ్నము చనిపోయిన కట్టమల్లు పేరు మీద అక్క చెల్లెళ్ళు బిడ్డలు అన్న బిడ్డలు తమ్ముని బిడ్డలు
దాది వరకు ఉండగా బిడ్డలు వాళ్ళు అక్క ఇళ్ళను బిడ్డలు కలిసి ఇంత ఉండేది సాగతం ఉండాలి. ఈ రోజు మాత్రం రంపరంపరక దగ్గర సంపూర్ణ దగ్గర వరకు నిన్న వారి విష్ణులో గారు అమ్మ మంగళ మాదేవరాయి మంగళ